Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. సో ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ స్పేస్ అంటే మనకి అందరికీ తెలిసిందే ISRO, right? So what is ISRO? ISRO is nothing but the Indian Space Research Organization, ఇండియాస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ అనమాట. సో అది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. ఓకే, అసలు అది ఏంటి అంటే ప్రిన్సిపల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్మ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓవర్సీన్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విత్ ద చైర్మన్ ఆఫ్ ISRO. అంటే ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటారు, మళ్ళీ ISROకి చైర్మన్ ఉంటారు. ఓకే, సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్. ఫౌండర్ ఎవరు? ISRO ఫౌండర్ విక్రమ్ సారాభాయ్. ఓకే, ఫౌండెడ్ ఆన్ 15th August 1969. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ISRO? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్? బెంగళూరు. దిస్ ఈజ్ అబౌట్ ISRO. నెక్స్ట్ వచ్చేసి నాసా. అంటే వర్డ్ విన్నాం కదా నాసా అనేది. సో ఇది ఏ బేస్డ్ నాసా అనేది? ISRO ఏమో మన ఇండియన్ బేస్డ్, రైట్? మన నాసా ఏంటి? ఇట్ ఈస్ ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆఫ్ ద US ఫెడరల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ సివిల్ స్పేస్ ప్రోగ్రామ్, aeronautics research and space research. It is a US based. Okay, so founded on 29th July 1958. Headquarters ekkada undi? Washington DC, United States. Okay, who is the founder of NASA? Dwight D. Eisenhower. Okay, National Aeronautics and Space Administration, full form of NASA. So ఇప్పుడు 2025 దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం అవి చూద్దాం. ఓకే, సి ద ఫస్ట్, who has been appointed as the 11th chairman of ISRO. ISROకి రీసెంట్గా ఒక చైర్మన్ అపాయింట్ అయ్యారు, 11th చైర్మన్. మరి 10th చైర్మన్ ఎవరు? సోమనాథ్. ఓకే, అతన్ని రీప్లేస్ చేసి ఎవరు అపాయింట్ అయ్యారు? వి నారాయణన్ అపాయింటెడ్ యాజ్ 11th చైర్మన్ ఆఫ్ ISRO. ఓకే, ఇందాక ISRO అంటే చెప్పాను కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని. సో ఈ వి నారాయణన్ ఎవరు? ఇతను ఒక రాకెట్ సైంటిస్ట్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంట. అండ్ ఓకే, ఇతను సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఎవరిని రీప్లేస్ చేశారు? సోమనాథ్. ఓకే, సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ISRO ఏంటి, ఎప్పుడు ఫౌండెడ్ అయింది, దానికి హెడ్ క్వార్టర్ ఏంటి. ఓకే, పేరెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఓకే, హూ వాజ్ ద 11th చైర్మన్ ఆఫ్ ISRO? వి నారాయణన్. ఎవరిని రీప్లేస్ చేశారు? సోమనాథ్. ఓకే, నెక్స్ట్, ISRO హ్యాస్ సక్సెస్ఫుల్లీ జర్మినేటెడ్ బ్లాక్ ఐడ్ పీ లోబియా సీడ్స్ ఇన్ విచ్ ఎన్విరాన్మెంట్? ఏ ఎన్విరాన్మెంట్లో మనకి లోబియా అంటే ఒక సీడ్స్ని సక్సెస్ఫుల్గా జనరేట్ చేసింది ఎక్కడ అంటే అది స్పేస్లో, ఇన్ స్పేస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ విల్ నిసార్ మెషిన్ బి లాంచ్డ్? నిసార్ మెషిన్ ఎప్పుడు లాంచ్ అయింది? ఇట్ లాంచ్ ఇన్ 2025. నిసార్ మెషిన్. సో నిసార్ మెషిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాసా ISRO సింథటిక్ అపర్చర్ రాడార్. ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. నాసా ISRO సింథటిక్ అపర్చర్ రాడార్. ఇదేంటి అంటే జాయింట్ ఎర్త్ అబ్జర్వింగ్ మెషిన్ ఆఫ్ నాసా అండ్ ISRO. జాయింట్ ఎర్త్ అబ్జర్వింగ్ మెషిన్. నిసార్ అనేది ఏంటి? జాయింట్ ఎర్త్ అబ్జర్వింగ్ మెషిన్ అనమాట. సో ఈ మిషన్కి ఏ రాకెట్ లాంచ్ చేశారు? GSLV MK2. ఓకేనా? GSLV MK2. లాంచ్ డేట్ ఎప్పుడు? ఇందాక క్వశ్చన్ ఏంటి? లాంచ్ డేట్ అని అడిగారు కదా, 2025. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి, వేర్ ఇస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో నిసార్ ఈజ్ నథింగ్ బట్ నాసా ISRO సింథటిక్ అపర్చర్ రాడార్. అదేంటంటే జాయింట్ ఎర్త్ అబ్జర్వింగ్ మెషిన్. ఓకే, రాకెట్ ఏంటి దానికి? GSLV MK2 అనమాట. లాంచ్ డేట్ ఎప్పుడు? 2025. ఫ్రమ్ వేర్? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్. ఓకే, క్లియర్ అబౌట్ దిస్? So next question, SPARDEX is a machine developed by which organization? SPARDEX అనేది ఒక మెషిన్ అనమాట. అది ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది అనేది క్వశ్చన్. సో ఏంటి డెవలప్ చేసింది? ISRO.
ఓకే, స్పార్డెక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎవరు డెవలప్ చేశారు, దట్ ఈస్ ఇస్రో. ఓకే, ఇదేంటి పిఎస్ఎల్వి CA-C60 యూస్ చేశారు, రాకెట్ యూజ్డ్. ఏ రాకెట్ యూజ్ చేశారు దీనికి అంటే పిఎస్ఎల్వి CA-C60, పిఎస్ఎల్వి CA-C60 లాంచ్డ్ ఫ్రమ్ ఇందాక ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లొకేటెడ్ ఎట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మరి దేనికి యూజ్ చేస్తారంటే టు డెవలప్ టెక్నాలజీస్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ అండ్ అన్డాకింగ్ యూజింగ్ 2 స్మాల్ శాటిలైట్స్. ఓకే, స్పార్డెక్స్ అనేది ఈజ్ ఎ మెషిన్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఓకే, ఏం రాకెట్ యూస్ చేశారు, పిఎస్ఎల్వి CA-C60 ఫ్రమ్ వేర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ is what is the name of world's first wooden satellite? Wooden satellite, world first wooden satellite name ఏంటి, LignoSat. Okay, world's first wooden satellite name is LignoSat. Next question, ISRO launched which satellite for the European Union? ISRO launched which satellite for the European Union? ఏ సాటిలైట్ యూజ్ చేశారు ఇస్రో వాళ్ళు, దట్ ఈస్ ప్రోబా 3. ఓకే, ప్రోబా 3 ఈజ్ ఇస్రో లాంచ్డ్. ఓకే, యూరోపియన్ యూనియన్ కోసం ఇస్రో లాంచ్ చేసింది ఏంటి, ప్రోబా 3. ఇదేంటి అంటే సోలార్ అబ్జర్వేషన్ మెషిన్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట. దీనికి ఏ రాకెట్ యూస్ చేశారు, పిఎస్ఎల్వి XL-C59. ప్రతి ఒక్క దానికి ఒక మెషిన్కి ఒక రాకెట్ యూజ్ చేస్తామన్నమాట. దాని నేమ్ ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇస్రో వాళ్ళు యూరోపియన్ యూనియన్ కోసం ఒక శాటిలైట్ని లాంచ్ చేశారు. ఆ శాటిలైట్ పేరే ప్రోబా 3. ఓకే, దానికి ఏ రాకెట్ యూజ్ చేశారంటే పిఎస్ఎల్వి XL-C59. గుర్తుపెట్టుకోవాలి, పిఎస్ఎల్వి XL-C59 యూరోపియన్ యూనియన్ లాంచ్ సైట్ సేమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్, సో ఇండియా ప్లాన్స్ టు లాంచ్ భారత్ అంతరిక్ష స్టేషన్ బై విచ్ ఇయర్? ఇండియా ఒక ప్లాన్ చేసింది ఏంటది, భారత్ అంతరిక్ష స్టేషన్ అనేది ఒకటి లాంచ్ చేయాలని చూసింది. ఏ ఇయర్ వరకు లాంచ్ చేద్దాం అనుకున్నారు అది అంటే 2035. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇది అప్డేట్ అంటే మనకు ముందు ఏదైతే లాంచ్ అవ్వాలో దాన్ని అడుగుతున్నారు కదా. సో ఇండియా ప్లాన్స్ టు లాంచ్ భారత్ అంతరిక్ష స్టేషన్ బై విచ్ ఇయర్ 2035. ఓకే, రీసెంట్లీ PM Modi announced how many astronauts for Gaganyaan mission. Okay, I will repeat it once again. Recently, PM Modi announced how many astronauts for Gaganyaan mission. ఎంతమంది astronauts? 4 members. Okay. గగన్యాన్ మెషిన్ అంటే ఏంటి, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మెషిన్ అనమాట. అది లాంచ్ డేట్ ఎప్పుడు 2026. ఓకే, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట ఇస్రో వాళ్ళు 2026 అని. ఓకే, అప్పుడు ఇండియా వాళ్ళు 4 మేల్ ఆస్ట్రోనాట్స్ ప్లస్ 1 ఫీమేల్ రోబోట్ని పంపిద్దాం అనుకుంటున్నారు. ఎంతమంది మొత్తం 4 మెంబర్స్, దట్ 4 మేల్ ఆస్ట్రోనాట్స్ ప్లస్ 1 ఫీమేల్ రోబోట్ పేరేంటి, వయోమిత్ర. ఓకేనా, వయోమిత్ర. గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్, లాంచ్ డేట్ ఈస్ 2026. 4 members, 4 మేల్ ఆస్ట్రోనాట్ ప్లస్ 1 ఫీమేల్ రోబోట్, దట్ ఈస్ వయోమిత్ర. 4 ఆస్ట్రోనాట్స్ నేమ్ ఏంటి, పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ఎస్ శుక్లా. మనకి ఎగ్జామ్లో ఇలా వచ్చే ఛాన్స్ ఉన్నది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 4 ఆస్ట్రోనాట్స్ ఫర్ గగన్యాన్ మిషన్? ఓకేనా, 4 నేమ్స్ ఇచ్చి రాంగ్ వన్ని ఐడెంటిఫై చేయమని క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, సో మనకి నేమ్స్ గుర్తుంటేనే వీ కెన్ పికప్ ద రాంగ్ వన్. ఓకే, ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ఎస్ శుక్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ సైన్ అన్ అగ్రిమెంట్ విత్ ఇస్రో టు సపోర్ట్ ద గగన్యాన్ మిషన్? విచ్ కంట్రీ సైన్ అన్ అగ్రిమెంట్ విత్ ఇస్రో టు సపోర్ట్ ద గగన్యాన్ మిషన్? ఏ కంట్రీ ఇస్రోతో అగ్రిమెంట్ తీసుకుంది గగన్యాన్కి సపోర్ట్ చేయడానికి అని? ఓకే, ఏ కంట్రీ సపోర్ట్ తీసుకుంది? ఆస్ట్రేలియా. సో మనకేంటి, గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది? 2026 ఎక్స్పెక్టెడ్ టు బి. సో మనకి సపోర్ట్ చేయడానికి ఏ కంట్రీ సపోర్ట్గా ఉంది? ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ వీనస్ మెషిన్? ఫస్ట్ వీనస్ మెషిన్ నేమ్ ఏంటి? ఓకే, దట్ ఈస్ శుక్రయాన్. సో వీనస్ ఆర్బిటరీ మెషిన్
ఓకే, శుక్రయాన్ 1 వీనస్ ఆర్బిటరీ మెషిన్, ఫస్ట్ వీనస్ మెషిన్ ఆఫ్ ఇండియా. ఇదేంటి అంటే టు స్టడీ ద సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్. ఇది దేనికి యూజ్ చేస్తున్నాం మనం ఇది అంటే టు స్టడీ ద సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్. దీనికి ఏ రాకెట్ లాంచ్ చేస్తున్నాము? LVM-3 ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఇది will be launched by ISRO in 2028. ఓకే, రాకెట్ ఏంటి? LVM-3. దేనికోసం చేస్తున్నారు ఇది? టు స్టడీ ద సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ గురించి. ఓకే, విల్ బి లాంచ్డ్ బై ISRO ఆన్ 2028. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఇస్ ISRO చంద్రయాన్ 4 మిషన్ ఎక్స్పెక్టెడ్ టు బి లాంచ్డ్? ఎప్పుడు లాంచ్ అవబోతుంది అని? చంద్రయాన్ 3. ఓకే, ఇట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ Chandrayaan 4. Chandrayaan 4 should be expected in 2028. Next, who is the Indian astronaut selected for the Axiom Mission 4? Who is the Indian astronaut selected for the Axiom Mission 4? ఎవరు సెలెక్ట్ అయ్యారు? శుభాన్షు శుక్లా. Axiom Mission 4 అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. లాంచ్ డేట్ ఎప్పుడు? 2025. మనం ఏంటి అంటే దేనికి రిలేటెడ్ లాంచ్ డేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీనికి ఏ రాకెట్ యూస్ చేస్తున్నాం? Axiom Mission 4కి యూస్ చేస్తున్న రాకెట్ ఏంటంటే Falcon 9 Block 5. ఆపరేటర్ అంటే Axiom Space and SpaceX. Which rocket will be used to launch Mangalyaan 2 mission? Mangalyaan 2 మిషన్కి ఏ రాకెట్ యూస్ చేస్తున్నామని క్వశ్చన్. ఓకే, సో ఏ రాకెట్ యూస్ చేస్తున్నాం మనము? LVM-3. Okay, LVM-3 is used for Mangalyaan 2 mission. Next, Artemis 2 mission will be launched by which space agency? Okay, rocket గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. నెక్స్ట్ స్పేస్ ఏజెన్సీ. Artemis 2 mission will be launched by which space agency? It is NASA. Okay, it is based on US. Okay, Artemis 2 రిలేటెడ్ టు మూన్ మెషిన్. గుర్తుపెట్టుకోవాలి, దేనికి రిలేటెడ్ అని కూడా అడుగుతారు క్వశ్చన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మూన్ మెషిన్. లాంచ్ డేట్ ఎప్పుడు? 2026. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ శక్తిశాట్ మిషన్? శక్తిశాట్ మిషన్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది? దట్ ఈస్ స్పేస్ కిడ్స్ ఇండియా. ఓకే, ఏంటి దీని ఏమంటే టు ట్రైన్ 12,000 గర్ల్స్ ఏజ్డ్ 14 to 18 years. ఓకే, ఫ్రమ్ 108 కంట్రీస్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. 12,000 గర్ల్స్ని ట్రైన్ చేయడానికి, 14 to 18 years ఏజ్ ఉన్న 12,000 గర్ల్స్ని ట్రైన్ చేయడానికి ఇది స్పేస్ కిడ్స్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అనమాట. ఏంటది? శక్తి శాట్ మిషన్. ఓకే, నెక్స్ట్, Polaris Dawn మిషన్ విల్ బి లాంచ్డ్ బై Polaris Dawn మిషన్. ఎవరు లాంచ్ చేస్తున్నారు? SpaceX. ఓకే, SpaceX is going to launch Polaris Dawn మిషన్. ఫస్ట్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఆపరేటర్ ఏంటి? SpaceX. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ హైబ్రిడ్ రాకెట్ Rumal-1? ఓకే, RHUML-1. ఓకే, దట్ ఈస్ ఇండియా. Which country launched the world's first mobile hybrid rocket Rum-1? India. Next question. What is the name of India's first solar mission? India's first solar mission యొక్క నేమ్ ఏంటి? Aditya L1. Okay, India's first solar mission is Aditya L1. Next question. Which rocket has been used to launch Aditya L1 mission? Okay, సో ఈ ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేయడానికి ఏ రాకెట్ యూస్ చేశారు? దట్ ఈస్ PSLV C57. ఆదిత్య L1 అనేది ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. దానికి యూస్ చేసిన రాకెట్ ఏంటి? PSLV C57. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ టు ఫైండ్ రాక్స్ ఫ్రమ్ ద మూన్స్ ఫార్ సైడ్? ఏ కంట్రీ ఫైండ్ అవుట్ చేసింది ఫస్ట్ టైం రాక్స్ ఫ్రమ్ ద మూన్స్ ఫార్ సైడ్ అని? ఓకే, చైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రాకెట్ యూస్ టు లాంచ్ Chandrayaan 3? Chandrayaan 3 లాంచ్ చేయడానికి ఏ రాకెట్ యూస్ చేశారు? LVM-3. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, LVM-3. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్త్కేర్ శాటిలైట్ mission recently seen in the news is a joint venture between which two space agencies? Okay, I will repeat it once again. Earthcare satellite mission
recently seen in the news is a joint venture between which two space agencies? ఏ టూ స్పేస్ ఏజెన్సీస్ తోటి ఎర్త్ కేర్ శాటిలైట్ మిషన్ అనేది లాంచ్ చేశారు. ఓకే, ఇక్కడ ఈఎస్ఏ అండ్ జాక్సా అని ఉంది. ఈసా అండ్ జాక్సా. ఈఎస్ఏ అంటే ఏంటి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, నెక్స్ట్ వన్ జపాన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీ ఇద్దరు కలిపి ఎర్త్ కేర్ శాటిలైట్ మిషన్ అనేది లాంచ్ చేశారు. ఓకే, బెపీ కొలంబో మిషన్ వాజ్ లాంచ్డ్ బై విచ్ స్పేస్ ఏజెన్సీ? బెపీ కొలంబో. ఓకే, ఇది ఎవరు? సేమ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జాక్సా. మనం గుర్తుపెట్టుకోవాలి, టూ ఎర్త్ కేర్ అండ్ బెపీ కొలంబో రెండు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీ రెండు కలిపి లాంచ్ చేశారు. సో విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ ఇన్సాట్ 3DS శాటిలైట్? ఇస్రో. విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ఇన్సాట్ 3DS శాటిలైట్? దట్ ఈస్ ఇస్రో. ఓకే, నెక్స్ట్ విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ స్పేస్ మెషిన్ టు స్టడీ ఓషన్స్ అండ్ అట్మాస్ఫియర్? ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది ఇక్కడ ఇలా క్వశ్చన్ వచ్చింది కదా, ఏ స్పేస్ ఏజెన్సీ అని. స్పేస్ మెషిన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? టు స్టడీ అబౌట్ ఓషన్స్ అండ్ అట్మాస్ఫియర్. ఇందులో 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి చాయిసెస్ ఉంటాయి. ఓకే, స్పేస్ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ ఓషన్స్ అండ్ అట్మాస్ఫియర్. ఏ స్పేస్ ఏజెన్సీ? నాసా. ఓకే, విచ్ కంట్రీ లాంచ్ ఇన్స్టెంట్ ప్రోబ్ స్పేస్ మిషన్? ఇన్స్టెంట్ ప్రోబ్ స్పేస్ మిషన్ ఎవరు లాంచ్ చేశారు? చైనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ ఎక్స్పోసాట్? ఎక్స్పోసాట్. ఓకే, ఇస్రో. Next question, which planet now has the most moons in the solar system? Saturn. Most moons solar system ఎక్కడెక్కడ ఉంటాయి? Saturn. Okay, most moons in the solar system is Saturn. Okay, which space agency launched JUICE space mission? JUICE స్పేస్ మిషన్ని ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది? ఇది ప్రీవియస్గా చాలా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి చాలా. దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువ. సో డేట్స్, రాకెట్ నేమ్స్, లాంచింగ్ ఇయర్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్? ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ దట్ ఈస్ విక్రమ్ ఎస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇంకా ప్రీవియస్ ఇయర్వి కూడా కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాము. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ఇంకా కొన్ని క్వశ్చన్స్, ఒక 20 to 30 క్వశ్చన్స్ని. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.